అధికారంలో ఉన్న పార్టీ నాయకులు భూములు కబ్జా చేయటం, బలవంతంగా తక్కువ ధరకు పేదలు, సామాన్యుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేయటం చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక ఐఏఎస్ అధికారి, అది కూడా సీఎస్గా ఉన్న వ్యక్తి, బినామీ పేర్లతో వందల ఎకరాల భూములు కొనుగోలు చేయటం అంటే అది జరిగే పనేనా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం చూసిన తర్వాత దీనిపై ఇక ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వం వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ జమానాలోనే సీఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి వైజాగ్కి అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతాల్లో వందల ఎకరాలు బినామీల పేర్లతో కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే అంశంపై జనసేనకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ బహిరంగంగా మీడియా సమావేశాలు పెట్టి మరీ అప్పటి సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలను కొట్టిపారేసిన జవహర్ రెడ్డి తాను లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పలుమార్లు అధికారికంగా ప్రకటించారు. సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి కనీసం మూర్తి యాదవ్కు లీగల్ నోటీసులు జారీ చేయడానికి కూడా భయపడ్డారు అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో తప్పు జవహర్ రెడ్డి వైపే జరిగిందనే నిర్ణయానికి అధికార వర్గాలు కూడా వచ్చాయి. మీడియాలో వచ్చినట్లు మూర్తి యాదవ్ చెప్పినట్లు నిజంగా జవహర్ రెడ్డి విశాఖపట్నం సమీపంలో ఎలాంటి భూములు కొనుగోలు చేసి ఉండకపోతే ఖచ్చితంగా ఆయన లీగల్ నోటీసులు ఇచ్చి చర్యలకు ఉపక్రమించి ఉండేవాళ్ళు. కానీ ఆయన మౌనాన్ని ఆశ్రయించడంతో తప్పంతా ఆయన వైపే ఉన్నట్లు స్పష్టమవుతుందనే చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి తనకు ముందస్తుగా తెలిసిన సమాచారాన్ని ఉపయోగించుకొని విశాఖపట్నం సమీపంలో భారీ ఎత్తున వందల ఎకరాల భూములు బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు ప్రధానంగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని లెక్కలు కూడా వేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జవహర్ రెడ్డితో పాటు వైజాగ్లో సాగిన భూదందాలపై సిట్ విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీస్తుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతుండటం అధికారులను, రాజకీయ వర్గాలను కూడా షాకుకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. గతంలో హాట్ టాపిక్గా మారిన జవహర్ రెడ్డి భూదందాపై విచారణ జరిపించకపోగా ఇప్పుడు అందులోనే కొన్ని వందల ఎకరాలను ఒక యువ మంత్రికి చెందిన కిమ్ టీం తమ పేర్ల మీద రాయించుకొని ఈ కేసును క్లోజ్ చేయించే దిశగా అడుగులు వేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకే గత కొంతకాలంగా ఈ వ్యవహారంలో ఎలాంటి కదలిక లేదని, పైగా జవహర్ రెడ్డి తనకు ప్రభుత్వంలోని కీలక మంత్రితో ఎంతో సాన్నిహిత్యం ఉందని, తనకేమీ కాదని చెప్పుకుంటున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. జరుగుతున్న పరిణామాలు ఈ కేసు కదలకుండా ఉండటంతో ఇదే నిజమన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. పలు కీలక విషయాల్లో సెటిల్మెంట్లు చేసుకున్న తరహాలోనే ఈ జవహర్ రెడ్డి భూముల వ్యవహారంలో కూడా సెటిల్మెంట్ సాగుతున్నట్లు కనిపిస్తుందనే చర్చ టీడీపీ వర్గాల్లో కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ జవహర్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. టీడీపీలో పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారిందో అర్థం కావటం లేదని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నది కొంతమంది నాయకుల అభిప్రాయం. ఒకవైపు అధికారం కోసం నాయకులు, కార్యకర్తలు వైసీపీతో పోరాటం చేసి విజయం సాధిస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక గత హయాంలో అడ్డగోలుగా అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవటం అటుంచి వాళ్లతోనే లాలూచీలు, సెటిల్మెంట్లు చేసుకోవటం ఏమిటో అన్న చర్చ టీడీపీ నాయకులకు ఏమాత్రం రుచించటం లేదు, మింగుడు పట్టడం లేదు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్కు పూర్తి అండదండలు అందించిన అధికారుల విషయంలో కూడా ఇలా వ్యవహరిస్తే పార్టీ నాయకులకు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే ఆందోళన టీడీపీ నాయకుల్లో నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ నాయకులను ఎవరైనా నమ్ముతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసైన్మెంట్ భూములను కొంత కాలపరిమితి తర్వాత అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న జవహర్ రెడ్డికి ఈ విషయం సహజంగానే చాలా ముందు తెలిసింది. ఇదే అదనుగా ఆయన పావులు కదిపారు. విశాఖపట్నానికి సమీపంలో ఉండే ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో వందల ఎకరాలను తన బినామీలతో కొనుగోలు చేయించారు. జవహర్ రెడ్డి తరపున లావాదేవీలు చేసింది ఉమేష్, త్రిలోక్ అనే వ్యక్తులని వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయినా కూటమి సర్కార్ ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయిస్తూ వస్తుండటంతో కిమ్ బ్యాచ్ సెటిల్మెంట్ నిజమని తేలిపోయినట్లయిందనే చర్చ సాగుతోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి ఉంటుందో అన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.